మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తుంది. ఇది విపక్షాలు తరచూ చేసే ఆరోపణ. అలాంటి అడ్డగోలు వ్యాఖ్యానాలు చేసేవారికి బీఎస్ఎన్ఎల్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. లాభాల విషయంలో 17 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఒకప్పుడు బీఎస్ఎన్ఎల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్లైన్ టెలిఫోన్గా మాత్రమే మనకు పరిచయం. బీఎస్ఎన్ఎల్ మొబైల్ సర్వీస్ ఉన్నప్పటికీ అవి కేవలం ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర మాత్రమే కనిపించేవి. కానీ నేడు ఎయిర్టెల్, జియో వంటి దిగ్గజ సంస్థలకు గట్టిపోటీ ఇస్తోంది బీఎస్ఎన్ఎల్. ఎప్పుడు నష్టాల బాటలో పయనించే బీఎస్ఎన్ఎల్ కేంద్ర ప్రభుత్వ నిరంతర ప్రోత్సాహం వల్ల ఇప్పుడు లాభాల బాట పట్టింది. 17 ఏళ్లలో తొలిసారిగా వరుసగా త్రైమాసిక ఫలితాలు నికర లాభాలను నమోదు చేసింది బీఎస్ఎన్ఎల్. 2025 మార్చి 31తో ముగిసిన 4వ త్రైమాసికానికి 280 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దాదాపు 2 దశాబ్దాల ఆర్థిక ఇబ్బందుల తర్వాత వరుసగా 2వ లాభదాయక త్రైమాసిక ఫలితాలను నమోదు చేసింది. ఈ విజయం కేవలం సంస్థ పునరుజ్జీవనాన్ని మాత్రమే కాదు, మోదీ ప్రభుత్వ దార్శనికతకు అద్దం పడుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రభుత్వ రంగ సంస్థలు సంస్కరణపై మోదీ ప్రభుత్వం చొరవ చూపడం వల్లే పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్ నేడు లాభాల బాట పట్టింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ 849 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంతటి అధః పాతాళ నుంచి కోలుకొని నేడు లాభాలు ఆర్జిస్తోంది. బీఎస్ఎన్ఎల్ త్రైమాసిక ఫలితాలపై కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గణాంకాలను ప్రకటించారు. 17 ఏళ్లలో మొదటిసారిగా బీఎస్ఎన్ఎల్ వరుసగా నికర లాభాలను ఆర్జించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ, యూపీఏ మధ్యనున్న రాజకీయ వ్యత్యాసాన్ని నొక్కి చెప్పారు జ్యోతిరాదిత్య సింధియా. బీజేపీ నేతృత్వంలోని పాలన ప్రభుత్వ రంగ సంస్థలకు తిరిగి జీవం పోసిందని, దానికి రుజువే బీఎస్ఎన్ఎల్ Q4 ఫలితాలని అన్నారు. Q3 ఫలితాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ 262 కోట్ల లాభాన్ని ఆర్జించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో 14,979 కోట్ల నష్టం తర్వాత బీఎస్ఎన్ఎల్ 17 ఏళ్లలో మొదటిసారిగా వరుసగా లాభాలను ఆర్జించిందని సింధియా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థల పట్ల ప్రధాని మోదీకి ఉన్న దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ మోదీ దూరదృష్టి, సంస్కరణ ఆధారిత నాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. గత ఏడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 24,432 కోట్ల పెట్టుబడులను వెచ్చించినట్లు జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఆదాయం మొబిలిటీ నుంచి 6% వృద్ధితో 7,499 కోట్లు లభించగా, ఫైబర్ టు హోమ్ బిజినెస్ 10% పెరిగి 2,923 కోట్లకు చేరింది. ఇక ఎంటర్ప్రైజ్ విభాగం 4% పుంజుకొని 4,096 కోట్లకు చేరువైంది. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే 262 కోట్ల లాభాన్ని నివేదించింది. ఈ వరుస లాభాల వల్ల 2025 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ వార్షిక నష్టం 2,247 కోట్లకు తగ్గింది. 2024లో వార్షిక నష్టం 5,370 కోట్లతో పోలిస్తే వార్షిక నష్టం ఏకంగా 3,023 కోట్లు తగ్గింది. కంపెనీ నిర్వహణ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 19,330 కోట్లు ఉండగా, అది ఈ ఏడాది 20,841 కోట్లకు పెరిగింది. 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో బీఎస్ఎన్ఎల్ 14,979 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇది ప్రస్తుత వార్షిక నష్టంతో పోలిస్తే దాదాపు 7 రెట్లు ఎక్కువ. తాజా ఫలితాల సరళిని బట్టి కంపెనీ సమీప భవిష్యత్తులో పూర్తి స్థాయి లాభాలకు వెళ్లే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్ లాభాల పట్ల ఆ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఏఆర్జే రవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయానికి వృత్తిపరమైన నిర్వహణ, బలమైన ప్రభుత్వ మద్దతు, పదునైన కార్యాచరణ దృష్టి కారణమన్నారు. నేడు బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరించబడటమే కాదు, పునర్నిర్వచించబడుతోందని అన్నారు. కాస్ట్ డిసిప్లిన్తో పాటు 4G, 5G సేవలను వేగంగా అమలు చేయడం, సరసమైన అధిక నాణ్యత కనెక్టివిటీని అందిస్తూ ఇదే వృద్ధి రేటును కొనసాగిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు రవి. అంతేకాదు, లాభాలు స్ఫూర్తిదాయకమే అయినప్పటికీ బీఎస్ఎన్ఎల్ అంతిమ లక్ష్యం మాత్రం మెరుగైన సేవలు అందించడమేనని అన్నారు. బీఎస్ఎన్ఎల్ పనితీరు పట్ల ప్రభుత్వ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వ్యూహాత్మక మూలధన పెట్టుబడులు, స్వదేశీ సాంకేతిక విస్తరణ ద్వారా బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ కూడా జరుగుతుందని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. స్వదేశీ పరికరాలు, బ్యాక్ హాల్ ఫైబర్ అప్గ్రేడ్లు, నెట్వర్క్ యాజ్ ఏ సర్వీస్ వంటి మోడళ్ల ద్వారా 4G, 5G విస్తరణకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహం అందించింది. దాని ఫలితంగానే భారత్ డిజిటల్ సార్వభౌమాధికారం కోసం సాగిస్తున్న అన్వేషణలో బీఎస్ఎన్ఎల్ కీలక సాధనంగా మారింది. బీఎస్ఎన్ఎల్ ను బలోపేతం చేయడానికి కొన్నేళ్లుగా మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఓసారి పరిశీలిద్దాం. 2019లో బీఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కు కేంద్రం 69,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. ఆ తర్వాత 2022లో మరో 1,64,000 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ఈ నిధుల సహాయంతో 4G సేవల విస్తరణ, ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ల విస్తరణతో పాటు మౌలిక
మౌలిక సదుపాయాల ఆధునీకరణ వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టింది బిఎస్ఎన్ఎల్. దీనివల్ల ప్రైవేటు ప్రొవైడర్స్ అయిన ఎయిర్టెల్, జియో సర్వీసులకు బిఎస్ఎన్ఎల్ పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. కేంద్ర ప్రభుత్వ మద్దతు వల్లే బిఎస్ఎన్ఎల్ సాంకేతిక, ఆర్థిక పునర్నిర్మాణం జరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బిఎస్ఎన్ఎల్ తన 4G సేవలను మరింత విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ప్రణాళిక ప్రకారం రాబోయే కొన్ని నెలల్లో దేశంలోని 70% ప్రాంతాలలో 4G నెట్వర్క్ ను విస్తరించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు 5G టెక్నాలజీని కూడా పరిశీలిస్తోంది. దీంతో పాటు డిజిటల్ ఇండియా ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడానికి సహాయపడే భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని తీసుకురావడానికి బిఎస్ఎన్ఎల్ కృషి చేస్తోంది. ప్రస్తుత పోటీ మార్కెట్లో బిఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ మనుగడ సాగించడం అంత సులభం కాదని టెలికాం నిపుణులు భావిస్తున్నారు. కానీ ఆ కంపెనీ సంచలనం సృష్టిస్తోందని అంటున్నారు. అంతర్గత నిర్వహణలో పరివర్తన, సాంకేతిక పెట్టుబడుల కలయిక మూలంగా లాభాలను ఆర్జిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే బిఎస్ఎన్ఎల్ తన లాభాల పరంపరను కొనసాగించాలంటే మాత్రం మరింత కష్టపడాలని సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, కస్టమర్ సేవల నాణ్యతను మెరుగుపరచడం, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కొత్త ప్యాకేజీలు, సేవలను ప్రవేశపెట్టడం, సాంకేతికత పరంగా మరింతగా ఎదగాలని అంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల వృద్ధి రేటు కేవలం బిఎస్ఎన్ఎల్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ స్వదేశీ టెలికాం సంస్థల బాటలో మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా లాభాల బాట పడుతున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా తీసుకొస్తున్న సంస్కరణలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థిక వృద్ధిలో పరుగులు పెడుతున్నాయని తాజాగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా తెలిపారు. తన మంత్రిత్వ శాఖలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్జించిన లాభాలపై ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థల పట్ల ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు. మీడియాతో ఆయన ఇంకా ఏమన్నారో చూద్దాం. ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను నడపడం ప్రభుత్వాలకు ఆర్థిక భారంగా ఉండేది. ఇప్పుడు అనే పరిస్థితి నుంచి నేడు లాభాల పట్ట పట్టింది. నేడు ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారుతున్నాయి. వీటి పనితీరు, కనబరుస్తున్న సామర్థ్యం కారణంగానే భారత్ ఆత్మ నిర్భరత వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ మార్పు వల్ల ప్రజలకు కూడా పిఎస్యులపై విశ్వాసం పెరిగింది. గత 10 ఏళ్లలో ప్రభుత్వ రంగ సంస్థల నికర విలువ 9.5 లక్షల కోట్ల నుంచి 17 లక్షల కోట్లకు పెరిగింది. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ 1981లో ప్రారంభమైనప్పటికీ ఏనాడు అందుకోని రికార్డులను 2024-25లో తొలిసారిగా అందుకుంది. చక్కటి పనితీరుతో ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకుంటుంది. దాని బాటలోనే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది. ఈ 2 ప్రభుత్వ రంగ సంస్థలు మైనింగ్ రంగంతో పాటు ఖనిజ రంగంలో పురోగతికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. భారత ప్రభుత్వ రంగ సంస్థలు సాధిస్తున్న విజయాలు మన సంస్థలను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న తీరుకు నిదర్శనం. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల ఆవిష్కరణలు, జవాబుదారీతనం పెరిగింది. సంస్కరణలు తీసుకురావడం, పాలసీలో మార్పులు చేయడం వల్లనే ఈ సానుకూల మార్పు సాధ్యమైంది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా ప్రభుత్వ రంగ సంస్థలు కీలక పాత్ర పోషించనున్న సందర్భంలో ఈ విజయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.